Hey guys, welcome to our YouTube channel Mahishrijan Vlogs. హలో గాయ్స్, thumbnail చూసాక ఈ వీడియో ఏంటి అని మీకు ఒక ఐడియా వచ్చేసింది కదా. ఎస్, ఇట్స్ అవర్ డే టు ఇన్ చిక్మంగళూరు. ఇవాళ మా ప్లాన్లో జట్ పాయింట్, హెబే ఫాల్స్ అండ్ బాబా బుద్ధునిగిరి ఉంది. హెబే ఫాల్స్ మా స్టే నుంచి 65 కిలోమీటర్స్ చూపిస్తుంది. మా రైడ్ అయితే ఇవాళ ఒక మంచి వ్యూతో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ముల్యన్గిరి పీక్కి వెళ్తాము. బట్ మేము హెబే ఫాల్స్ కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోయాము. సన్ రైజ్లో చుట్టూ సీనరీస్ చాలా బాగున్నాయి కదా. సో వీడియో మిస్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అక్కడ కనిపిస్తున్న పీక్కే ఇవాళ వెళ్ళిపోతున్నామని మా రైడర్ చూపిస్తుంది. వెళ్తున్న వేలో ఇలానే చాలా విలేజెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఎటు చూసినా మనకి కాఫీ ఎస్టేట్సే కనిపిస్తున్నాయి. అందుకేనేమో చిక్మంగళూరుని ది ల్యాండ్ ఆఫ్ కాఫీ అన్నారు. ఏంటి వీడియో అంతా సిమిలర్ రోడ్స్ అండ్ సీనరీస్ అనుకోకండి. బేసిక్గా హిల్ స్టేషన్స్ అంటేనే గ్రీనరీ అండ్ మోర్ గ్రీన్ కదా. ఒక ప్లేస్లో మాకు ఇలా మొత్తం వైట్ ఫ్లవర్సే కనిపించాయి. మేమైతే ఇవేవో పిచ్చి మొక్కలు అనుకున్నాం, కానీ అవి కూడా ఒక టైప్ ఆఫ్ కాఫీ ప్లాంట్స్ అని మేము కాఫీ మ్యూజియంకి వెళ్ళినప్పుడే మాకు తెలిసింది. కాఫీ మ్యూజియం వీడియో కూడా నేను డీటెయిల్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, మిస్ చేయకుండా చెక్ చేసింది. ఇలా దారిలో మనకి కొన్ని హోమ్ స్టేస్ కూడా ఉన్నాయి, సపరేట్ ఎస్టేట్స్ అనుకుంటా. ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ గ్రూప్గా వస్తే మాత్రం ఇలా హోమ్ స్టేస్ తీసుకుంటే మనం చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. మ్యాండేటరీ 3 వేస్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి మాకు హెబే ఫాల్స్కి 18 కిలోమీటర్స్ ఉంది. ఫాగ్లో అలా వెళ్తుంటే చిన్నగా ఎండగలుతుంటే చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటి చిన్నవి ఎక్స్పీరియన్స్ చేయాలి.
హెబ్బే ఫాల్ బేస్కి మేము అరౌండ్ 9:30కి రీచ్ అయ్యాము. కానీ అక్కడ ఆఫ్ రోడింగ్కి సపరేట్గా జీప్స్ ఉంటాయి. ఒక జీప్కి 12 మెంబర్స్ బ్యాచ్ వైజ్గా తీసుకొని వెళ్తున్నారు. సో మా టర్న్ కోసం మేము 40 to 45 minutes అయితే వెయిట్ చేసాము. ఇక్కడ జీప్కి ఫర్ హెడ్ 590 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ దెన్ వీ స్టార్టెడ్ టు హెబ్బే ఫాల్స్. ఒక సైడ్ అరౌండ్ 40 minutes టైం పడుతుంది. మనకు అక్కడ సపరేట్గా స్పెండ్ చేయడానికి 1 hour అయితే టైం ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. హెబ్బే ఫాల్స్కి మాత్రం ఎర్లీ మార్నింగే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే లేటర్ ఆన్ డేలో పీపుల్ ఫ్లోటింగ్ బాగా పెరిగిపోతుంది. అండ్ మనకి జీప్స్ కోసం వెయిటింగ్ టైం కూడా అలా ఇంక్రీజ్ అవుతుంది. డ్రాపింగ్ పాయింట్ నుంచి మనకి వాటర్ ఫాల్స్కి చిన్న ట్రక్కింగ్లా అయితే ఉంటుంది. మనకి ఎక్కువ టైం తీసుకోదు, జస్ట్ ఒక 10 to 15 minutes వాకింగ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఫైనల్లీ వి ఆర్ అట్ హెబ్బే ఫాల్స్. వన్స్ హెబ్బే ఫాల్స్ తర్వాత మేమైతే జెట్ పాయింట్కి స్టార్ట్ అయిపోయాము. ఇది బేస్ నుంచి మనకి జస్ట్ 2 kilometers ఉంటుంది. ఈ జెట్ పాయింట్ కంప్లీట్ ట్రక్కింగ్ మొత్తం మాకు 1 hour to 1 hour 20 minutes అయితే పట్టింది. మధ్యలో మనకి ఇలా చిన్నగా శాంతి వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది. ట్రక్కింగ్ పాత్ అయితే మనకి ఇలా కొంచెం చిన్నగా ఉంటుంది. సో మనం కొంచెం స్లోగా చూసుకుంటూ వెళ్తే బెస్ట్. మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చామని నేను వీడియోలో కంప్లీట్గా మీకు చూపిస్తున్నాను. సీనరిక్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, బ్రెత్ టేకింగ్ అని చెప్పొచ్చు. ఈ వ్యూ వచ్చేసి మనకి సిరి నేచర్ రిసార్ట్ దగ్గర అయితే ఉంది. చాలా బాగా రిప్రజెంట్ చేశారని చెప్పి నేనైతే వీడియో తీసాను. మీకు ఎలా వీడియోలో కనిపిస్తుందో నాకు తెలీదు, డైరెక్ట్గా అయితే చాలా బాగా రిప్రజెంట్ చేశారు. ఇయర్ రింగ్స్కి బ్యాంగిల్స్, నెక్లెస్ ఇవన్నీ మనకి పాట్స్ ప్లాంట్స్తోనే పెట్టారు, చాలా బాగుంది. మాకు ఆల్రెడీ డే ఎండ్ అయిపోయింది. సో ఇంకా మేము బాబు బుధన్గిరి ఎక్స్క్లూడ్ చేసుకొని మేమైతే ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోతున్నాం. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్. Please like, share, comment and subscribe to our channel, Mahi Srijan Vlogs.